అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి, అత్యధికంగా ఫండ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బీజేపీ ఆఫీసులు పెద్ద పెద్ద కట్టుకున్నాయి. ఈ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోయి ప్రత్యేక విమానాలు పోయి వాళ్ళకు డబ్బులు ఇస్తుంది అమిత్ షాకి. ఇవన్నీ ఎవరు చేస్తుండ్రో ఇక అంటే కేవలం ప్రతిపక్షాలు మాత్రమే తప్పు చేస్తున్నాయి, వాళ్ళు చేస్తలేరు అంటున్నారు. అంటే ఆ సంస్థల్ని బీజేపీ అనుబంధ సంస్థలాగా వాడుతున్నారు. ఇంతమంది ఆరోపణలు చేశారు కానీ ఒక్కరు కూడా కన్విక్ట్ కాలే. అంటే అర్థమైంది, వీడు పోయి ఏమంటారు బెదిరియడం అన్నట్టు, ఎక్స్టార్షన్ అంటారు కదా. సో బెదిరిస్తాడు, సిబిఐ ఈడీ ద్వారా నోటీస్ ఇస్తాడు. ఇవ్వగానే వాడు భయపడతాడు, భయపడి వీనితో ఏదో డీల్కి వస్తాడు. అయితే బీజేపీ పార్టీలో జాయిన్ అవుతాడు, లేదంటే వాడు దోసుకున్న దానికి 4 పైసలు వీనికి ఇస్తాడు. అంటే పైసలు దోసుకోవడానికి కానీ లేకపోతే ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి వీడు ఏది ఆ సిబిఐ ఈడీని వాడుతున్నాడు. సింపుల్. ఓకే, 100 కేసులు పెడితే సిబిఐ అందులో ఒకటో రెండో కన్విక్ట్ అయినాయి, మిగిలిన 99 కాలే. అందులో కూడా 99% ప్రతిపక్షాల మీదనే కేసులు పెట్టిండు. బీజేపీ